హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 120 ఎపిసోడ్. సంపన్నులు కావడానికి అద్భుతమైన ప్రక్రియ మీ దగ్గరే ఉంది. దీన్ని మీరు గుర్తించాక బయట ఎక్కడో వెతుకుతున్నారు. ఆకర్షణ సిద్ధాంతం యొక్క అధ్యయనం అవర్ణను బట్టి తెలుస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం వల్ల ఇప్పుడు ఉందని అనుకోవడం వస్తువును పొందడానికి దోహదం చేస్తుంది. మీరేం చేయాలనుకున్నా అది ఇప్పుడు మీ వద్దనే ఉన్నదని అనుభూతి లోనవ్వండి. మీరు ఒక విలాసవంతమైన భవంతిలో నివాసించాలనుకున్నప్పుడు అది ఎలా ఉండాలనేది మీకు ముందుగా ఊహ తెలియాలి. ఊహల్లో స్పష్టత, భవంతిలోని ప్రతి మూల ఫర్నిచర్ స్టైల్స్, గ్లాస్, కిచెన్స్, హాల్, సోఫా సెట్, ఇలా ప్రతిదీ మీరు ఊహించుకున్న తీరున్న బట్టి మీరు మీ యొక్క సుప్త చేతనాత్మక మనస్సులో దానికి డిజైన్ ఇచ్చినప్పుడు మాత్రమే మీ ఊహలకు తగ్గట్టుగానే విశ్వం మీకు సమకూర్చడం జరుగుతుంది. మీరు ఏదైనా ఊహించవచ్చు. అది చిన్నదా పెద్దదా, దానికి మనం సరిపోతామా అనే ఆలోచనల్ని పక్కన పెట్టి మీకు కావాల్సిన వాటిపైనే దృష్టి పెట్టండి. మీ కోరిక యొక్క తీవ్రతను మీ ఆలోచనల ద్వారా సంకేతాలుగా విశ్వంలోకి నిరంతరం పంపండి. విశ్వంలోకి చేరిన మీ సంకేతాలు కార్యరూపం దాల్చి తిరిగి మీ జీవితంలో ఆవిష్కరించబడతాయి. కార్యరూపం దాల్చడం అనేది మీ ఆలోచనలనుకున్న ఆకర్షణ తీవ్రతను బట్టి ఆకర్షణ సిద్ధాంతం తన పని తను చేసుకుపోతుంది. మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు లేదా ఒక బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇల్లు కట్టడానికి ఎలా కట్టాలి, ఎలా లేదు, ఎక్కడెక్కడ సామాన్లు పెట్టాలి, నీకు అవసరమైన సామాన్లు ఎలా ఉండాలి, ఏ మూల ఏ చోట ఏంటి, ప్రతిదీ మీరు ఊహించండి. ఊహించినప్పుడు నీ కళ నెరవేరుతుంది. నువ్వు ఏదైతే అనుకుంటావో అలాగే. బిజినెస్లో కూడా బిజినెస్ పెట్టినప్పుడు నువ్వు ఎలా పని చెయ్యగలుగుతావు, ఎలాంటి ఇన్కమ్ వస్తుంది, నీకు ఎలా రన్ అవుతుంది, ఇలాంటి మీరు ఊహించండి. మీరు ఏదైతే ఎక్కువ శాతం ఊహిస్తారో, కలకంటారో అది జరిగి తీరుతుంది. అలాగే ఒక సినిమా డైరెక్టర్ ఒక మూవీ తీయాలనుకుంటే కేవలం ఆ డైరెక్టర్కి మాత్రమే తెలుసు ముందు ఏ స్టోరీ అయితే ఉంటుందో, ముందు ఏ సీన్ అయితే వస్తుందో అనేది ఆల్రెడీ తనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆ సినిమా మొత్తం 2 గంటల సినిమా అతను అంతకు ముందు చూశాడు కాబట్టి ప్రతి ఒక్కటి డిజైన్ చేసి నిరూపించగలుగుతాడు. సో తను చూశాడు కాబట్టి, తను ఊహించాడు కాబట్టి, తన మైండ్లో ఏదైతే ఊహించుకున్నాడో, ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడో అదే నీకు సినిమా రూపంలో తీయబడుతుంది. సో మీరు పని చేయాలనుకుంటప్పుడు ఊహించండి, ఖచ్చితంగా నెరవేరుతుంది, నమ్మండి. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.